మా టైంలో జరిగిన విషయాన్ని చెప్తున్నా. వైసీపీ కొంతమంది నాయకులు వచ్చి, సార్ ఇక్కడ బ్రాహ్మణ సైట్ ఉంది, ఉన్న విషయాలు చెప్తున్నానండి. బ్రాహ్మణ సైట్ ఉందండి, అది మేము కొన్నాము, మా దగ్గర కొన్నాము, మీరు దానికి ఎంఆర్ఓ చెప్పాలి అన్నారు. నేను ఎంఆర్ఓని పిలిచి, ఏంది అది క్లియరా కాదా, ఎంఆర్ఓని పిలిచి అడిగా, ఏంటి అది కరెక్టేనా వాళ్ళు అడుగుతుంది అంటే, అది కరెక్టే సార్ అని చెప్పన్నాడు. అయితే వాళ్ళు అడుగుతున్నారు, చేయండి అన్న. నేను ఉన్న విషయం ఏదైనా క్లియర్గా చెప్తున్నా. దానికి బ్రాహ్మణుల స్థలాలు కబ్జా చేస్తున్నాడు అంటే నన్నైతే నమ్మరని మా అబ్బాయి మీద బురద చల్లి గందరగోళం చేశారు. బ్రాహ్మణుల స్థలాల్లో ఒకటి జరిగిందన్నారు కదా, అంత చేశారు కదా. నేను ఈరోజు చెప్తున్నా, దాంతోపాటు 5-6 ఉన్నాయి. వాళ్ళు వచ్చి నన్ను అడిగితే నేను ఒప్పుకోలే, నాకు వద్దయ్యా ఇట్లాంటి పెంట వద్దని చెప్పిన. ఇప్పుడు అవన్నీ ఎవరు కబ్జా చేస్తున్నారు ఒక్కసారి తెలియాలా. నేను ఇది కూడా చెప్తా ఉన్నా, లాస్ట్ టైం ఏదైతే బ్రాహ్మణుల సైటు వైసీపీ వాళ్ళు ఏదో తీసుకున్నారో ఆ సైట్ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయండి నేను చెప్తా ఉన్నా. అది హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ మిగతా అన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని మీద ఎంక్వైరీ చేయాలా. ఎవరి కరెక్ట్ అయితే వాళ్ళు చేయాలా. నేను ల్యాండ్ విషయంలో ఇట్లా కొంతమంది ఏదో చేస్తున్నారని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా సిట్ వేసిన మొదటి ఎమ్మెల్యే నేనే, గుర్తుపెట్టుకోండి. సొంత నియోజకవర్గంలో సిట్ వేశారు. సిట్ వేస్తే ఆ సిట్లో చాలామంది కంప్లైంట్స్ ఇచ్చారు. డిస్ప్యూట్స్ ఉన్నటువంటి ల్యాండ్లు ఉందమ్మా, డిస్ప్యూట్స్ ఉన్న ల్యాండ్ కంప్లైంట్లు ఇచ్చారు. ఆ కంప్లైంట్లు సంబంధించి ఆ సిట్లో ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ ఉంటాయి. అవి ఇప్పుడు పరిష్కారం చేస్తున్నారు. ఇద్దరిని కూర్చోబెట్టి ఏ రకంగా పరిష్కారం చేస్తారో నన్ను ఎంతమంది ఫోన్ చేసి, సార్ మీరు ఏంది మాట్లాడలేదని చెప్పి మాట్లాడుతున్నారు. నేను జనసేన పార్టీలో నా ప్రశ్నించే పార్టీ ఇది, అందుకని ప్రశ్నిస్తున్నా. ఐ వాంట్ మొత్తం మీద క్లారిటీ కావాలి. ప్రజల కోసం ఏమేం చేస్తా. ప్రజలు ఈరోజు భయపడుతూ ఉన్నారు. మాకు ఎక్కడ కబ్జా జరుగుతుందో, ఇంకా చాలా ఉన్నాయి, ఏమేమి కబ్జా జరిగినాయో మొత్తం లిస్ట్ ఇస్తాను. మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాను. ఎందుకంటే మానసిక శోభ అనుభవించా. మళ్ళీ 1.5 సంవత్సరం నేను కామ్గా నేను హైదరాబాద్ ఉంటే ఇప్పటికీ నన్ను గెలుగుతానే ఉన్నారు. ఎందుకు నేను గెలిగించుకోవాలా, నేను ఎందుకు ఊరుకోవాలా, నేనేం తప్పు చేశాను. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు బయటపడాలా. ఇంకా ఈ డ్వాక్రా కానీ ఇది కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇసుక నేను చెప్తున్నాను, వైసీపీ పార్టీలో ఇసుక అనేది ఎక్కడైనా టచ్ చేసామా మేము? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యాత్ముడు, ఆయన ఫ్రీగా ఇచ్చాడు, ఇసుక ఫ్రీ అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం లూటీ జరుగుతుంది ఇక్కడ? ఇది ఏం న్యాయం ఇది? నేను ఒకటే చెప్తా ఉన్నా, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎక్కడ ఇది జరిగినా, భూ కబ్జాలు కానీ ఏం జరిగినా కూడా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అండగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటా ఉన్నాం. ఎన్ని పోరాటాలైనా, ఎంత యువతోడైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నా.